అమ్మ ఆకాన్ని వేసుకుందాం అంటే ఆకు లేవు పోకలు లేవు ముసలో నోచాం అనుకోయా ఉన్న పైసలు ఊడ్చుకొని బొందకు కొట్టుకుంటాడు కళ్ళు సారకే బొందకు కొట్టుకుంటాడు పాయమ్మ వచ్చిన రక్కలు చెల్లాను పిల్లలు ముసలిదానికి ఏమైంది ముసలోని దాపిస్తుంది అనుకుంటున్నారు ఏం చేతి బిడ్డ సంచలు ఉన్న పైసలన్నీ ఎత్తుకొని పోయి కళ్ళు తాగిండో సార తాగిండో ఎక్కడ మనం కోసుకున్నాడో అరే చూసిరు కదా బిడ్డ పోయినసారి వంటలు ఎంత ముద్దుగున్నాయి ఇవాళ కూడా ఒక రోడ్డు పక్కన ఒక పిరగాడంట కమ్మటి వంటలు వంతున్నాడంట బిడ్డ వాయమ్మో నూనె లేచి దేవుతున్నాడంట గోలిస్తున్నాడంట ఆ ఏరియా మొత్తం వాసన లేచిందంటరా ఆ వంటలు నేను తినాలే కదా మీకు చూపించాలే కదా మరి నేను తింటా చూస్తా మీకు చూపిస్తా రండి బిడ్డ పోదాం ఎంత మంచిగా ఉండేదో ఏమేమి ఉండేదో చూద్దాం రండి అమ్మో దుకాణం మీనే ఉండదు దేవులు ఆడుకుంటా వస్తుందా బాగున్నా మేడం చెప్పండి. అమ్మో మేడం అడ్డు మేడం తలగంట ఏం పేరు నీ పేరు? నా పేరు భాష. భాష చెప్పండి. నన్ను మేడం ఎందుకు అంటారా నాయన అమ్మాను లేకుంటే అక్కను మేడం మేడం లేక కనబడుతున్నాను నాయన నేను ఇట్లా వెళ్ళి పోతున్నా. అవును మేడం. మొత్తం గుమ్మ అసలు వచ్చింది ఆటోలు పోయిన దాన్ని దిగిన బిడ్డ. ఓకే ఈడేమో ఉండదు గుమ్మ వంటలు వండుతుండంట అని. అవును మేడం. ఏమిందిగో ఒట్టి చేపలు కట్టినవా పచ్చి చేపలు కట్టినవా? చేపలు మేడం స్పెషల్ మేడం ఇది ఫిష్ అపోలో ఫిష్ తిలాపి. ఏమింది? తిలాపి పాంప్లెట్. ఏమో బిడ్డ మీరు ఇంటున్నారా బిడ్డ? నాకైతే తెలియదు. పాంప్లెట్ ఇది రవ్వు బొచ్చ. బొచ్చగాడు తెలుసు. బొచ్చగాడు నా మొగడు ఇటువంటి బొచ్చలు తెలుసు. ఇది బోన్లెస్ చికెన్ పకోడీ మేడం. కాదు ఇవన్నీ బొచ్చలు బోటు మాడ్పుడుగాళ్ళు బొచ్చలు అవన్నిటికి మసాలాలు రుద్ది పెట్టినావు. అవును మేడం. ఎందుకు తమ్మి అంటే జనాలు రానికే జనాలు చూడనీకే. మరి ఇదేంటి? ఇది కటింగ్ పీసెస్. ఇదే అంటే కట్ చేసి మన దగ్గర సాలిడ్ పీస్ ఉంటాయి మేడం. ఇవి 30 కిలోలు తెచ్చేసిన అయిపోయినాయి అవి. అంటే 30 అంటే ఏంది? 30 కిలోల దాకా. 30 కిలోల దాకా చేపలు తెస్తే అమ్ముడు పోతాయిరా? అయిపోయినాయి అప్పుడే సాయంత్రం వల్ల వచ్చినారు సార్ వాళ్ళు అయితే అయిపోయినాయి. చూసిండ్రా రోజుకు 30 కిలోల చేపలు అమ్ముతాడంట. అమ్మో బాగానే సంపాదిస్తాం అయితే. అయ్యా మరి ఇదేంటి? ఇది బోన్లెస్ చికెన్ పకోడీ మేడం. బోన్లెస్ అంటే బొక్కలు లేకుంటాయి. బొక్కలు లేని చికెన్. అవును మేడం. కూర వండుకున్న గట్ల మరి ఏంది అది? ఇది పకోడీ ఫ్రై. పకోడీ చికెన్ పకోడీ ఇది. అవును మేడం. బొక్కలేని చికెన్ పకోడీ. బొక్కలేని ఇది బొక్క ఉన్నది మేడం. బొక్కున్న చికెన్ పకోడీ ఒకటి, బొక్కలేని చికెన్ పకోడీ ఒకటి, లెగ్ పీస్ ఒకటి. అది నాకు అర్థమైందిరా. ఇవమ్మా నా సొంటోళ్ళు పనులు లేని ముసలోళ్ళకి ఏమో బొక్కలేంది, పన్నున్న మొగోళ్ళకేమో బొక్కున్నది, జర గట్టి ఉన్న వాళ్ళకేమో అది కాలుది. బోన్లెస్ అపోలో ఫిష్ కూడా ఉంటుంది మేడం మన దగ్గర. అయిపోయింది అది కూడా. దాంట్లో బొక్కలు లేకుంటాయి. దాంట్లో బొక్కలు ఏముండవు. చిన్న పిల్లోడు కూడా తినొచ్చు. చిన్న పిల్లలు కూడా తినొచ్చు. నాయకుడు ముసలాలు కూడా తినొచ్చు. నువ్వు కూడా తినొచ్చు. నాలుగు తినొచ్చు. అందరు తినొచ్చు. అయ్యా తమ్మి మరి మసాలాలు అన్ని కలిపి చేపలు అయితే ఎండబెట్టినావు. అవును. ఆ చేపలల్లో మసాలా ఉండదు కదా, ఆ మసాలాలు ఏమేమి ఉండదో నాకు చెప్పాలి. అవన్నీ సిగరెట్ ఉంటాయి మేడం. అన్ని సిగరెట్ అంటే చెప్పొద్దు. ఏంటి సిగరెట్ అంటే? సిగరెట్ అంటే అన్ని ఇంట్లో తయారు చేస్తాం. అవి సిగరెట్ చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి పక్కన బండి పెడితే ముందు. అవునా అయ్యా నాకు బానే పాటనా. నా మొగడు ఊకుంటాడు చేపలు తీసుకొని ఏమో చెప్పాలి కట్ చేసి తమ్మి నీవు పెడతావు. ఎందుకు పెట్టావు? రేపు పొద్దున ఒక 1000 రూపాయలు 2000 మిలుగుతున్నాయి పక్కన పెట్టేద్దాం మనం కాంపిటీషన్. పక్క హుషారు ఉండవరా? నీకు ఎటువంటి పెన్నం దొరుకుతుందో గాని నాయన ఇంత హుషారు గల మొగోడమ్మా. నేను అటు దుకాణం పెడతాను. నేనేం పెట్టాను కానీ తమ్మి అక్క నీ మసాలా ముచ్చట, నీ మసాలా సీక్రెట్ నాకు చెప్పదు కానీ అది మరి ఎట్లా కలుపుతావు, ఎట్లా నానబెడతావు, ఎంతసేపు నానబెట్టాలి ఏంది? ఒకసారి ప్రపంచం నేను చూస్తున్నది. వాళ్ళు కూడా జర వండుకుంటారు కదా ఇళ్ళల్లో. నీ పక్కన ఏం దంద పెట్టరు పాటు చూపెడతాను నాకు. అక్క ఇది మొత్తం ఒక 2 గంటల ముందు నేను 5 గంటలకి ఇక్కడ వస్తా. ఒక 3 గంటలకి మిక్సింగ్ చేసి పెట్టేస్తా. 3 గంటలకి మిక్సింగ్ చేసి 5 గంటలకు వచ్చి 5:30కి ఇక్కడ చాలు చేస్తా. కలపాల మంచిగా ఇట్లా పెట్టి మంచిగా మసాలా కలిపి ఇట్లా మంచిగా తిప్పి
మసాలా లోపల దాకా లోపల దాకా వెళ్ళాలి, మళ్ళీ లోపల దాకా వెళ్ళకుంటే టేస్ట్ రాదక్క ఇది. తినబుద్ధి కాదు. మసాలా లేకుంటే మజా అనిపించదు కదా, టేస్ట్ రాదు కదా. ఆ మసాలా ఏందో చెప్పమంటేనేమో నేను దొంగ పెట్టినట్టు చేస్తున్నాం అయ్యా. ఆ మసాలా సీక్రెట్ అక్క ఇక్కడ. సీక్రెట్ తలగుంటా ఆ మసాలా చెప్తే మళ్ళీ మీరు ఇక్కడ వచ్చి రేపు పొద్దున పక్కన బండి పెట్టేసి అట్లా నానబెట్టాలి. అదే ఒక 2 గంటలు 2.5 గంటలు నానబెట్టాలి అక్క ఇది. 2 గంటలు 2 గంటలన్నర సేపు చేపను మసాలాలు అద్ది అట్లే నానబెట్టాలి. దాన్ని ముట్టుకోవద్దు ఇంకా. దాన్ని బాగా ఫస్ట్ పెట్టేటప్పుడే పెట్టేసేయాలి, పట్టుకొని మంచిగా మసాలా పెట్టేయాలి. తర్వాత తీసి ఎట్లా ఏం చేస్తావు తర్వాత తెచ్చిన తర్వాత మొత్తం తీసి ఇక్కడ మొత్తం జమాయించుకున్న తర్వాత గిరాకీ వస్తుంటారు కస్టమర్ కి వచ్చే కొద్దీ తీసి ఆయిల్ లో వేసేయాలి, డైరెక్ట్ ఫ్రై చేసి. తీసి ఎట్లా వేస్తావు ఏంటి నాకు చూపి ఒక్కసారి చేపను కాల్చు. మరి మసాలాలు అద్ది చేపలు అయితే ఆడ పెట్టినావు. అవునక్క. ఎట్లా కాలుస్తావు? కాల్చినాక టేస్ట్ ఉంటదా ఉండదా? ఉంటదా అక్క, చూపిస్తా ఒకసారి ఎలా కాల్చేది, ఎలా తీయాలా, ఎలా పెట్టాలి. అయ్యా నాకు ఒకదానికే కాదు, లోకం చూస్తున్నది. లోకాన్ని చూపి. అవునక్క, చూస్తారు కదా అందరు చూస్తూనే ఉన్నారు కదా. మసాలా గురించి మాత్రం చెప్పకు. అక్క తీసి వేసేయాల మెల్లిగా. నూనె ఉంటేనే అవుతుంది ఫ్రై. అది మంచి నూనెనేనా? ఫ్రీడమ్ సన్ఫ్లవర్ గోల్డ్ ఆఫ్ ఆయిల్ మనం వాడే. ఏం లేదు తమ్మిగో, కొన్ని హోటళ్ళ కొన్ని జాగాలల్లా వేసి బజ్జీలు తేలింది అదే చేపలు కాల్చి నల్ల ఆయిల్ లా కాలుస్తారు. లేదక్క, మనం డైలీ చేంజ్ చేసేస్తాం. గోల్డ్ రఫ్ ఉంటది, ఏ రోజు ఆ రోజు డైలీ చేంజ్ చేస్తాం. ఆయిల్ తక్కువ పోసి నేను జల్దీ తీసేస్తా. ఆయిల్ ఇంత పోసి ఒక 4-5 రోజులు అయితే వేయించాను. ఆయిల్ తక్కువ ఉంటది, డైలీ చేంజ్ ఉంటుంది. లేకపోతే లేని రోగాలు వస్తాయి. అవునా? నువ్వు వాళ్ళకు అమ్మి తినబెట్టి పైసా తీసుకునే నీకు లాభం కూడా రాదు. అవునక్క, దేవుడు కూడా సలహా చూడు. వచ్చిన పైసలు నిలబడి మంచి పని చేస్తున్నావు. కరెక్ట్ అక్క. కాలుతున్నట్టు అయిందక్క. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు 1 బాబు. రాయమ్మో లక్ష్మీదేవులు 2 అన్న. అవునక్క. పిల్లలు ఉన్నారు. ఏం పేరు నీ పిల్లల పేరు? మా భార్య పేరు అజీరా ఫాతిమా. ఫాతిమానా? మా ఇంటి పక్కన ఉండదు ఫాతిమా. మంచిగా ఉండదా? పిల్లాన్ని అడిగినట్టు అని చెప్పు, అమ్మ నాయన్ని అడిగినట్టు అని చెప్పు. కొమరాకి వచ్చింది కాలినట్టులేరా? తిప్పేస్తా కాళ్ళు. ఒక 5 మినిట్స్ ఏగుతాయి అక్క దీంట్లో. 5 నిమిషాలు మంచి ఏగాలి. ఏగిన తర్వాత కమ్మగా అయితే చేపలు ఎగితే కౌసు అవుతుంది. లేదక్క, కౌసు ఏముండదు. కమ్సే కమ్ అంటే ఒక 2 గంటలు పడుతుంది క్లీనింగ్ చేయడానికి. ఇది అన్ని వేస్తావా? ఇది ఉన్న బరువు అవుతున్నది అలా పెట్టేస్తా. ఎందుకంటే బరువు అవుతున్న తమ్మి నా కోసం పట్టుకుని కంటే లేదు లేక. రోజుకి ఎంత అయితే తమ్ గిరాకీ అవుతుంది అక్కడ? డైలీ ఒక 30 కిలోలు 40 కిలోల దాకా వెళ్తుంది. 30-40 కిలోలు అమ్ముతావు చేపలు. మిగులుతున్నదా ఏమన్నా? మిగులుతుంది అక్క. మిగలకుంటే మనం చేస్తామా? ఇంత కష్టపడి చేయాలి తమ్మి. పోయ్యా అందరు తినేటోళ్ళు అయితే పెట్టేటోడు కూడా కావాలి, వండేటోడు కూడా కావాలి. అందరు కట్టలమే వస్తాం అంటే వ్యవసాయం చేసేటోడు కావాలి కదా. మళ్ళీ వాళ్ళు ఉంటేనే కదా మనం తినేది చేసేది. ఎవరి దంద అల్లు ఎవరి పని అల్లు చెయ్యాలి. తమ్మి. అవునక్క. ఈ చికెన్ ఎంత పోతుంది? చికెన్ వచ్చేసి ఒక 10 కిలోలు. అంటే 2 బండ్లు ఉన్నాయి అక్కడ. నాది అక్కడ శాంటమేరీ స్కూల్ దగ్గర భాష చికెన్ పకోడీ ఉంది. ఇక్కడ ఇది రోస్టెడ్ ఫ్రై, ఫిష్ ఫ్రై అదని పెట్టేసి. అవును, నీ పేరే పెట్టుకున్నావు. అక్కడ భాష అక్కడ పెట్టి 8 సంవత్సరాలు అయితే. ఈడ పెట్టి ఒక 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలల నుంచి మంచిగా నడుస్తున్నది. మంచిగానే నడుస్తుంది అక్క. ఇగో జనాలకు కస్టమర్ కు నువ్వు మంచి ఫుడ్ ఇయ్యి, ఏ అడ్డమైన కలపకుండా. భగవంతుడు అల్లా కూడా నీకు మంచిగా చూసి మంచిగా చేస్తాడు. మారిపోతున్నది రాసం చేస్తున్నది. లేదు లేక ఇది ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కదా. 5 నిమిషాలా? అవునక్క. అయినట్టుండే బయటికి. అవును తీస్తాక. అప్పటి నుంచి ఇంకోటి అడుగుతలేనురా అక్క. మన చికెన్ కూడా నువ్వు ఎట్లా చేస్తావో ఏమేం చేస్తావో చెప్పురా జరా. చూపిస్తాక అది గురి చూపిస్తా. మసాలా గురించి మాత్రం చెప్పు. మసాలా ఐటమ్ ఇంటి దగ్గరనే ఉంటాయి. సీక్రెట్ మసాలా సీక్రెట్ మాత్రం చెప్పకరా, దాచి పెట్టుకో. తీసుకో. ఇదేనా చికెన్? ఇదే అక్క. ఇదేనా? ఇది మంచిగా కడిగిన తర్వాత 1 గంట
గంట చికెన్ తీసుకొని వచ్చినాం అవును. అంటే బొక్కలు లేకుండా ఆడే కొట్టి ఆయననే కొట్టిస్తాడు అవునాక చికెన్ బొక్కలు లేని సపరేట్ చేస్తాడు, బొక్కలు ఉన్నాయి సపరేట్ చేస్తాడు. తీసుకొని వచ్చినావు. వచ్చిన అవునా. తర్వాత అవునాక. కడగాలి, అది నా మామూలే కడగాలి, మంచిగా నీట్ గా కడిగి అవునాక కడిగి సేమ్ దీనిలాగా నేను మసాలా దీని లెక్కనే ఆ. దీని మసాలా వేరుంటది, చేప మసాలా వేరుంటది అక్క. ఈ మసాలా కూడా చెప్పవా? ఈ మసాలా అంటే అన్ని సీక్రెట్ అక్క, చెప్పలేము. నిన్ను తోడొచ్చాడు గుర్తురా, ఏం సీక్రెట్ అమ్మా, వాళ్ళందరూ నన్ను తిడతారు. ఏమైనా కొమరాక్క పిల్లగా దానిపైన ఏం మసాలాలు ఒక్కటి చెప్పపోతే వంట అని మసాలాలో కలిపినావు. అవునా కలిపి అంటే కలపాలనా? కలపాలి కదా ఇది. ఇట్లా కలిపి ఎంతసేపు నానబెట్టాలి? ఇది కమ్సే కమ్ అంటే 1 గంటన్నర నానాలక్క. ఇది 1 గంటన్నర. చేప అయితే అది 2.5 గంటలు నానాల. ఎందుకంటే అది చేపకు దీనికి 2 గంటలన్నర, ఇది గంటన్నర. అది ఎందుకంటే అది సాలిడ్ పీస్ ఉంటది కదా అంటే పెద్ద piece. లోపల దాకా మసాలా మంచిగా పట్టాలంటే కొద్దిగా 1 గంట ఎక్కువ నానాలా. ఎక్కువ నానాలి. మరి దీన్ని మసాలాలో కలిపినావు కదా. అవునాక. ఎంత 5 గంటన్నర అంటే 2 గంటలన్నర అంటే. అవునాక. దీన్ని అంటే మరి ఆడ పెట్టింది ఉడకలేదా? అది ఏది అది హాఫ్ బాయిల్ చేసి అక్కడ పెడతామక్క. సగం ఉడకబెట్టా? సగం అంటే అది ఒకటేసారి ఫుల్ బాయిల్ చేసినాం అనుకో, కస్టమర్ వచ్చినప్పుడు ఉడకబెడితే కష్టం అవుతుంది. కస్టమర్ చల్లగునే పడిపోతుంది కదా, మళ్ళా అప్పుడు గరం చేస్తే మొత్తం గట్టిగా అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. అంటే సగం ఉడకబెట్టి పెడితే అది వచ్చి కస్టమర్ అడగంగానే మొత్తం ఫుల్ బాయిల్ చేసి ఇచ్చేస్తాం. ఇట్లా ఉడుకుతుంది, తీసి ఏముచ్చారంట తను పక్క బాగుచారంటారా? ఈ చికెన్ చికెన్ ఏడ నేర్చుకున్నట్టా మీది? ఇది కానీ అక్క ఏమి ఫస్ట్ స్టార్టింగ్ లో బండి పెట్టినప్పుడు నాకు ఏం రాలేదు. ఎవరు నేర్పారు నీకు? ఎవరు నేర్పలే నాకైతే. నేనే ఇంట్లో ట్రై చేసి ఇలా ఇంత టేస్ట్ తీసుకొని వచ్చేసి. అక్క నాకు తెలిసి నీ పిల్లలు నేర్పుంటదే మరా? లేదక్క, ఆమె ఎందుకు నేర్పుతా, నేను రైతు కూతుర్ని చేసుకున్నా. అయ్యో అయ్యా, రైతులకే ఎక్కువ వస్తుంది, రైతు కూతురులకే ఎక్కువ వస్తుంది, రైతు బిడ్డకి రాదా? వస్తుంది కానీ వాళ్ళు పల్లెటూరు వాళ్ళు కదా. నువ్వు కాక పట్నం ఆయనవు, పల్లెటూరు వాళ్ళంటమ్మా. పల్లెటూరు వాళ్ళకి తెలిసి అన్ని పట్నం వాళ్ళకి ఏం తెలుసు? నా కష్టం చేస్తురా, పల్లెటూరు వాళ్ళు అంటేనే కష్టం. కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు బిడ్డ. అవునవును. నీ పిల్లలు మంచిగా చూసుకుంటున్నావా, కొడుతున్నావా? మంచిగా చూసుకుంటాం, కోపం వచ్చినప్పుడు కొడతాం కూడా కొడతాం. కొడుతూ అంటే దేరు గుర్తు అనుకుంటున్నావు. ఎన్నాళ్ళని కొట్టద్దు. కాకపోతే ఆడవిల్లలు ఇగో, ఆడవిల్లని కొట్టిన ఒకటే, కుక్కని కొట్టిన ఒకటి తమ్మి. ఏం లాభం చెప్పు? నిన్ను నమ్ముకొని ఉంటది. సర్వం నీవు అనుకొని వస్తుంది. కొడితే ఏం లాభం? ఏదో కోపం వచ్చినప్పుడు బెదిరియాలి అంతే తప్ప కొట్టదు. అవునాక. అవునాక అంటావు, కొడితే అంటే చేస్తావు అలా. ఈ నీతాన్ని పని చేస్తాడా? అవునాక. మా అక్క కొడుకు ఆయన. అక్క కొడుకా? అక్కడ లేవరా? చదువుకుంటాడు ఇప్పుడు కొద్దిగా, ఏదో నీకు సాయం చేద్దామని వచ్చింది. అమ్మ చదువుకుంటాడు అంట, పిల్లగాడు చిన్నగా ఉన్నాడు, పని చేస్తున్నాడు. చదువుకుంటున్నావా? మంచిగా చదువుకో బిడ్డ. ఓకే. ఉడికినా అప్పుడే? ఉడికింది అక్క, హాఫ్ బాయిల్ ఉంటుంది కదా అక్క ఫస్ట్. ఇది దాంట్లో కిలేట్లే, దాంట్లో నూనె అంటే ఆయిల్ కింద దిగిపోలే కదా అక్క అది. మరి చికెన్ అయితే ఉడికింది మంచిగా? ఉడికింది అక్క, ఫ్రై అయిపోయింది. చికెన్ తింటా, మా పిల్లగాడు చికెన్ మరి ఫ్రై చేసిండు, అది కమ్మ ఉండాలి, తిన్నాక చెప్తా బిడ్డ. సరే అక్క. ఇది మసాలా అక్క, ఇది మళ్ళీ దానికి మసాలా వేయాలి. అవునాక, మళ్ళీ మసాలా వేయాలి కదా కంపల్సరీ. నిమ్మకాయ కూడా? నిమ్మకాయ కూడా. మసాలా వేసిండు, కమ్మడి ఆసురా. అవునాక. నిజంగా మా ఊళ్ళో నేను ఇట్లా వంట చేస్తే నా మూడు ఒక్కనాడు ఒక దెబ్బ కొట్టకపో. ఇంట్లో మనవయ్య మస్తు కొడతాడు తమ్మి, మస్తు దెబ్బలు. వంట 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 మీ తాను తెచ్చి పెట్టి నింపడం మంచిగా ఉంటది. బాబా చూస్తుంటారా ఎంత కమ్మగా ఉంటది, ఎంత వాసన వస్తున్నది. అమ్మా నీకేమమ్మా మరాజుగా ఆంతానికి ఇంతానికి పోతావు, మరాజుగా తింటావు అనుకుంటున్నారు. మీరు కూడా అడుక్కోండిరా తమ్మి. మరి తింటున్నా? అవునాక. తింటున్నా? తినక చూస్తా కమ్మ మంచివా లేదా. ఓ మా తింటున్నారా? ఎంత ముద్దు కొన్నావురా, ఏం మసాలా వేసినావు చెప్పురా, నీ కాళ్ళు మొత్తం చెప్పురా, చాలా కమ్మ ఉండదురా చెప్పురా. లేదా అక్క, అంత సీక్రెట్ అక్క ఇది. నీ మనమేరా, ఇంత కమ్మ ఉండదు. నేను ఈయన మా ఊళ్ళో ఈ దండ పెడితే కళ్ళు దుకున్నాం కాదు కుక్కలు పోవర్రా, అందరూ రాదానికి వస్తారు. బాయమ్మ చాలా మంచిగా ఉండదు బిడ్డ, కమ్మ ఉండదు నాయన. మరి చికెన్ ఇక నా చేతుకుంటా, ఈ అక్క చేతుకుంటా అక్క బుక్కని తిని బిడ్డ. ఎవరు పక్కడా అట్లా కొమరాకు వచ్చింది తినబెట్టిపోయింది అంటాను మీ అమ్మకి చెప్పు. ఏం చెప్తున్నా, చాలా కమ్మ కూడా తమ్మి బయట పార్సల్ కట్టి నాయన నాకు. సరే
అక్క చికెన్ అయితే చాలా మంచిగా ఉంటుంది బిడ్డో. ఓకే ఆ అక్క. బొగాని మొత్తం పార్సల్ కట్టుకొని పోతా. ఓకే అక్క. ఇక పైసలు అయితే 200 ఏముండట్లున్నాయి. ఓకే అక్క. ఏమనుకోకు. ఏమనుకోనక్క. అసలు దాని ముచ్చట చూపియలే. ఓకే. చేప. ఓకే అక్క. అవి తలకాయలు అన్ని ఎట్లు ఊగులాడుతున్నాయి, ఊగులాడుతున్నాయి. మరి అది ఎట్లుండదో తిని చూస్తా. అవునక్క. పెట్టాన్ని ఓకే. పేపర్లో పెట్టి ఓకే అక్క. కొమరాక్క అన్ని తినిపోతుందంట అని అనుకోకు. ఏ లేదక్క, ఇంకా నువ్వు తిన్నా ఇంకా మొత్తం పెట్టేస్తా నేను. అమ్మో నాకు ఎంత ప్రేమ రా నాయన నీకు. దీని మీద మసాలా వేయాలా తమ్మి? అవునక్క, కొద్ది లైట్ గా చేప మీద మసాలాలు అన్నావు. ఓకే అక్క. ఎప్పుడు తిందాం అనిపిస్తున్నది. ఓకే అక్క. 2 సీసాల చెట్టు కళ్ళు ఉంటే దీనమ్మో అమ్మ 2 సీసాల చెట్టు కళ్ళు పక్కన పెట్టుకొని మంచి రాకుండా తింటుండ్రా. ఆ మజానే వేరు ఉంటది అక్క. కళ్ళు చేప మందు కళ్ళు తాగొచ్చు, చెట్టు కళ్ళు తాగితే మంచి. ఓకే. ఆ చేప ఉడికి తవ్వి తింటా. ఓకే అక్క, ఇస్తాక. సుశీరా బిడ్డ ఇక మా పిల్లగాడు ఒక పెద్ద చేపని ఇచ్చిండు, ఒక చిన్న ముక్కి ఇచ్చిండు, కట్ చేసింది. అక్క అమ్మో ఇది ఎంత బుద్ధి ఉండదురా. అబ్బాబ్బాబ్బా ఈ ఏరియా పేరు ఏం పేరు నాయన? ఇది ఆలియన్ కంపెనీ, ఆలియన్ ఫ్యాక్టరీ. అల్యూమినియం కంపెనీ. అల్యూమినియం కంపెనీ పక్కన డోనీస్ ఆపోజిట్. ఇది డోలీస్ ఆపోజిట్. డోనీస్ ఆపోజిట్ అల్యూమినియం ఫ్యాక్టరీ. అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర అమ్మ రోడ్డు మీద పిల్లగాడి బండి ఉండదు, ఏక సఖత్ ఉండదు. ఐసా మాల్ కహీ నహీ మిల్తా, ఐసా మాల్ హై యహా. మంచి మాట్లాడినా? నాకు ఇది రాదురా, ఏదో జర అంత నేర్చుకున్నా. వస్తుంది అక్క, మంచిగానే మాట్లాడుతున్నా. బాయమ్మ అమ్మే అక్క నీకు 500 కానీ ఇస్తా. ఓకే అక్క. మసాలా ఏందో చెప్పు. ఓకే అక్క, చెప్తాం తర్వాత. నువ్వు వస్తే చెప్తాక. నేను ఇంటికి పోతే చెప్తాడంట కానీ మీరు అందరు నేర్చుకుంటారట అని చెప్తలేడు. 5,000 రాడాడు. చేప కూడా చాలా మంచిగా ఉండదమ్మా, నిజంగా ఎంత టేస్ట్ ఉండదంటే నేను ఎక్కడ ఇంత ఇట్లు చూడలేదు. నీ చేప నువ్వు తిని చూడు. నేను రోజు తింటాక. రోజు తింటావు కానీ చాలా మంచిగా ఉంటుంది. నా చేతుకుంటుంది పెట్టినా. ఓకే పోయమ్మా ఏడుంటది కొమరెక్క పట్నంలో, మాకు అడ్రస్ చెప్తలేవు అనుకుంటున్నారు. గచ్చిబౌలి నుంచి బిహెచ్ఎల్ వెళ్ళే రూట్లు ఉంటది బిడ్డ, రోడ్డు మీదనే ఉంటది. ఇగో మీరు వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఎప్పుడు తినాలనుకున్నా మన భాష దగ్గరికి వచ్చి భాష చికెన్ పకోడా కదా, భాష చికెన్ పకోడా, చేప పిచ్చి ఫ్రై అన్ని తిండ్రు బిడ్డ, చాలా మంచిగా ఉంటుంది. నేను చెప్తుంటారా నిజంగా మంచిగా ఉంటుంది బిడ్డ. అరే పయ్యా పైలం బుడ్డోడా మంచిగా చదువుకో. ఏం చెప్తున్నా ఎర్ర ముద్దుగుండు, అందరిని అడిగినా చెప్పు. ఓకే అక్క. అరే ఓమ్మా అయిపోయింది అనుకుంటున్నా.